Hi friends, how are you? Welcome to Target Groups 123. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ మరియు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్లు వీటికి సంబంధించి ఈ ముగ్గురు ఎవరు ఉన్నారు అనగా ఎంతమంది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేశారు, వాళ్ళ కాలంలో ఏమేమి మార్పులు వచ్చాయి, ఏ వైస్రాయ్ కాలంలో ఏమేమి మార్పులు వచ్చాయి, అలా డిస్కస్ చేసుకుంటూ వస్తే మన మోడర్న్ హిస్టరీ మొత్తం మనకు రివిజన్ అవుతుంది అనమాట. సో అందుకోసమే ఈ క్లాస్ స్పెషల్ క్లాస్ అనమాట. సో ఎందుకంటే మోడర్న్ హిస్టరీ మనకు మొత్తం అయిపోయింది ఆల్రెడీ, కానీ ఈ క్లాస్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్లాస్ చెప్పడం వల్ల మీకు ఒక బ్రీఫ్గా చాలా డెప్త్గా ఇంకా ఎవరి కాలంలో ఏమేమి జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అందుకోసం ఈ క్లాస్ తీసుకొచ్చాను అనమాట. సో నెక్స్ట్ దీంట్లో అడిగి నేను కొన్ని క్వశ్చన్లు ఉంటాయి కదా, మనం అనుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్చుకోవాలా దీంట్లో నుంచి ఫస్ట్ అనుకుంటే, చాపకేయ సోదరులు ఏ వైస్రాయ్ కాలంలో బ్రిటిష్ అధికారులను చంపారనమాట. సో ఏ వైస్రాయ్ కాలం బ్రిటిష్ అధికారులు చంపారు అనేది మనం ఈ క్లాస్లో చదువుకుంటాం. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అండ్ ద్వంద్వ వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు, సిఆర్ ఫార్ములా ఏ వైస్రాయ్ కాలంలో ఏర్పాటు చేశారు, దీపావళి డిక్లరేషన్ అని ఎవరి తీర్మానాన్ని అంటారు, ఏ వైస్రాయ్ కాలంలో రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏ గవర్నర్ జనరల్ కాలంలో తొలగించారు, తీసుకొచ్చింది ఒకతను కానీ తొలగించి ఎవరి కాలంలో తొలగించారు అదే అనమాట. ఏ గవర్నర్ జనరల్ కాలంలో హైదరాబాద్ నిజాము సైన్య సహకార పద్ధతిపై సంతకం చేశారు, 1858 చట్టం చదివిన వైస్రాయ్ ఎవరు, ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మనకి, ఇంకా అన్నీ చదువుతాము. ఈ 10 క్వశ్చన్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది కింద కమెంట్లో దానికి ఆన్సర్లు టైప్ చేసి కమెంట్ ఇవ్వండి, మీకే గుర్తుంటాయి. ఎవరైనా సరే ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చి ఏది కరెక్ట్ కనుక్కుంటే చెప్పగలుగుతాడు, కానీ ఆప్షన్ ఇవ్వకుండా చెప్పగలవాడే రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్లో తొందరగా గుర్తుపడతాడు, ఆయనకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మన క్లాస్ ఆల్రెడీ మీకు తెలుసు, మనకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పేయండి, తెలుగు ఇంగ్లీష్ 2 భాషలో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే గవర్నర్స్ వైస్రాయ్స్ ఎవరు ఉన్నారంటే, ఫస్ట్ లిస్ట్లో మన రాబర్ట్లే ఉన్నాడు. పెన్ మార్చుకుంటే బ్లాక్ పెన్. సో ఫస్ట్ రాబర్ట్లే ఉన్నాడు, అండ్ సెకండ్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్ ఉన్నాడు, అండ్ లార్డ్ కార్న్వాలిస్, సర్ జాన్ షోర్, లార్డ్ ఆథర్ వల్లెస్లీ, లార్డ్ జార్జ్ బార్గ్లో, లార్డ్ మింటో వన్, ఫ్రాన్సిస్ రాండాన్ హాస్టింగ్స్, లార్డ్ అమ్రిస్ట్, లార్డ్ విలియం బెంటింగ్, సర్ చార్లెస్ మెట్కాఫ్, లార్డ్ అక్లాండ్, లార్డ్ ఎలెన్ బరో, ఇలా చాలామంది ఉన్నారన్నమాట. అందరి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దాదాపు 35 మంది దాకా మనం డిస్కస్ చేస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మనకి ఇంపార్టెంట్ అనమాట. మిగతా వాళ్ళ గురించి చదివినా కూడా వేస్ట్ అనమాట, అవి మనకు వాళ్ళు ఎలా ఏం చేయలేదు. సో వీళ్ళు మనకు ఎగ్జామ్ హాల్లో చాలా చోట్ల అడిగారు, అండ్ వీళ్ళ గురించి అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకోసం వీళ్ళందరి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం రాబర్ట్ క్లేవ్ గురించి మాట్లాడితే, ఫౌండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్, పాపులర్లీ నోన్ యాజ్ క్లేవ్ ఆఫ్ ఇండియా. అంటే ఇతనే ఇండియాలో ఒక ఫౌండర్ చేశారు అనమాట. చాలా యుద్ధాలు గెలిచి ఆక్రమించడం అలా చేసి ఇండియాలో బ్రిటిష్ వారి యొక్క స్థావరాలని పెంచాడు అనమాట రాబర్ట్ క్లేవ్. సో అందుకోసం ఇతన్ని ఏమంటారంటే క్లైవ్ ఆఫ్ ఇండియా అంటారు. మీకు ఆల్రెడీ తెలుసు, ప్లాసీ యుద్ధం గెలిచినప్పుడు దాన్ని ఏమంటారు, ఆర్కాట్ యుద్ధం గెలిచినప్పుడు ఆర్కాట్ వీరుడు అన్నారు రాబర్ట్ క్లేవ్. ఎగ్జామ్ హాల్లో కూడా చాలాసార్లు అడిగాడు ఆర్కాట్ వీరుడు ఎవరు అని అడిగితే రాబర్ట్ క్లేవ్ ఈజ్ ఆర్కాట్ వీరుడు. He was a British administration and military leader to start with. However, his destiny brought him to India, and he worked in various capacity of the British East India Company. ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో చాలా అంటే చిన్న స్థాయి నుంచి గవర్నర్ దాకా వచ్చి తన యొక్క ఇండియాలో ఉన్నటువంటి తన యొక్క పేరుని ప్రఖ్యాతిని పెంచుకున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే ఇతని గురించి మనం మాట్లాడుకుంటే, మనం డిస్కస్లో చేశాను అనమాట ప్రీవియస్ బిట్స్లో. రాబర్ట్ క్లేవే సూసైడ్ చేసుకుని చనిపోతాడు అనమాట. ఎందుకంటే ఇతని మీద ఒక నింద వేసి ఆ నిందని భరించలేక రాబర్ట్ క్లేవే తను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అనమాట. ఇంకోటి ఏంటంటే మన క్లాస్ ఈరోజు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు, ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థాలన్నీ మారిపోతున్నాయి. సో ఇంకోటి అంటే నేను ఎలాగో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు నో ప్రాబ్లం, ఇంగ్లీష్లో ఆడ వర్డ్స్ ఉన్నా సరే నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి, ఇది మటు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్టు అది వేరే మీనింగ్ అంతా మారిపోతుంది.
అండ్ మనం ఈ గురించి మాట్లాడుకుంటే హీ వాజ్ ఎ గవర్నర్ ఆఫ్ బెంగాల్ బిఫోర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో వచ్చినటువంటి ఆ చట్టం కన్నా ముందు ఇతను పనిచేశారు రాబర్ట్ క్లైవ్. దాని తర్వాత రాలేదు. ఆల్రెడీ తెలుసు రెగ్యులేటింగ్ చట్టం 1773 వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. సో ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాదు, ఇతను గవర్నర్ ఓన్లీ, గవర్నర్ అనమాట. బెంగాల్ గవర్నర్ ఒకరు, మద్రాస్ గవర్నర్ ఒకరు, బాంబే గవర్నర్ ఒకరు ఉన్నారు. సో ఆ విధంగానే ఇతను గవర్నర్, అంతేకాని ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే కాదనమాట. సో విచ్ యాక్చువల్లీ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ ఒక 1757లో మనకు యుద్ధం జరుగుతాయి, ప్లాసీ యుద్ధం. ఆ ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళే మన ఇండియాలో వాళ్ళు స్థిరపడలేదు. కానీ ఆ యుద్ధం ఇండియాలో స్థిరపడడానికి ఒక అవకాశం కల్పించింది బ్రిటిష్ వాళ్ళకి. అంతేకాని వాళ్ళు ఏమో గట్టిగా స్థిరపడలేదు. ఎందుకు స్థిరపడలేదు? వాళ్ళు గెలిచారు ఆల్రెడీ, ఆ యుద్ధంలో గెలిచినా సరే వాళ్ళకి స్థిరపడలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో, రాజుని దించేసి మనం పైన కూర్చుంటే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందో కొద్ది రోజులు చూద్దామని వాళ్ళ రాజుని అంటే మన రాజుని నిలబెట్టి సో వెనుక నుంచి వీళ్ళు నడిపించేవాళ్ళనమాట. ఇది ఇలా చేయి, అది ఇలా చేయని. కానీ వీళ్ళు ముందు ఉండే వాళ్ళు కాదన్నమాట. చూద్దాం కొద్ది రోజులు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో. ఇంకా కొద్ది రోజులు అర్థమైపోయింది ప్రజలు ఏం పట్టించుకోవట్లేదని. సో మనమే ఇంకా గద్దె ఎక్కుదామని వాళ్ళు కూర్చున్నారన్నమాట. 1772లో వీళ్ళు ఇంకా పూర్తి అధికారం భారతదేశం మీద వీళ్ళు తీసేసుకున్నారు రాజుల నుంచి. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఒక రెగ్యులేషన్ అనమాట. వీళ్ళని రెగ్యులేట్ చేయడానికి, కంపెనీ రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చారు. అదే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటారు. సో హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో 1757లో జరిగినటువంటి జూన్ 23 జరిగింది ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఎవరెవరి మధ్య జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ జరిగింది. సో అదనమాట. అండ్ కాన్సిక్వెన్స్ అనెక్సేషన్ ఆఫ్ బెంగాల్ని ఆ యుద్ధంతోనే వాళ్ళు ఆక్రమించారనమాట. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ స్టార్టెడ్ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్ 1765. డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దీని. డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ద్వంద్వ వ్యవస్థ అంటారు. ద్వంద్వ వ్యవస్థ అంటే ఏంటి? దీవానీ హక్కులు అండ్ సైనిక హక్కులు. దీవానీ హక్కులు, సైనిక హక్కులు వేరు చేయడాన్ని డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అంటే దీవానీ హక్కులు అంటే రెవెన్యూని మనము తీసుకోవడం అనమాట. రెవెన్యూ తీసుకోవడం అంటే రెవెన్యూ అంటే ఏంటి? చట్టము ట్యాక్స్ వసూలు చేసుకోవడం. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వీళ్ళు ఇంకా సైన్యం యొక్క పోషణ ఏమో ఇండియన్ రూలర్స్కి ఇచ్చారు. మీర్ జాఫర్కి ఆ టైంలో వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చారనమాట. సో ఆ విధంగా ఏం చేశారంటే డబ్బులంతా బ్రిటిష్ వాళ్ళు తీసుకొని సైన్యాన్ని ఎలా పాలిస్తారు ఇండియన్స్. సో ఆ విధంగా డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు ఎవరు? రాబర్ట్ క్లైవ్. కానీ దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 1764లో మనకు యుద్ధం జరుగుతుంది, బాక్సర్ యుద్ధం అని. 1764లో బాక్సర్ యుద్ధం జరుగుతాయి. ఈ బాక్సర్ యుద్ధంలో 1764 జరిగితే ఎవరి మధ్య జరుగుతుంది? మెట్కాఫ్ వర్సెస్ ముగ్గురు త్రికూటమికి జరుగుతుంది అనమాట. సో మనం ఒకసారి దాని గురించి ఆ ముగ్గురు ఎవరంటే మీర్ జాఫరు, సుజావుద్దౌలా, ఇంకా మనం ఇంకొకతను మీర్ జాఫర్, సుజావుద్దౌలా, షా ఆలం II. వీళ్ళ ముగ్గురు అనమాట. వీరు ముగ్గురు ఒక త్రికూటమిగా ఏర్పడి 1764లో బ్రిటిష్ సేనాని అంటే హెక్టర్ మన్రో అనమాట. హెక్టర్ మన్రో ఈ త్రికూటమి ముగ్గురు కలిసి 1764లో బాక్సర్ యుద్ధం జరుగుతుంది. ఈ బాక్సర్ యుద్ధం జరిగిన తర్వాత కానీ యుద్ధం చేసినారు హెక్టర్ మన్రో. కానీ దీన్ని 1765లో రాబర్ట్ క్లైవ్ వచ్చి ఒక సిస్టమ్ తీసుకొస్తాడు. 1765లో రాబర్ట్ క్లైవ్ వచ్చి డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొస్తాడు. డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ బెంగాల్ తీసుకొచ్చారు అనమాట. ఇది తీసుకొచ్చి అదే ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. అదే దీవానీ పాలన, నిజాం పాలన అంటారు. దీవానీ అంటే రెవెన్యూ యొక్క కలెక్షన్, నిజాం పాలన అంటే సైనిక పాలన అనమాట. దీవానీ పాలన ఏమో బ్రిటిష్ వాళ్ళు ఇస్తున్నారు, సైనిక పాలన ఏమో ఇండియన్స్కి ఇచ్చారు. ఇది ఆ ఒప్పందం అనమాట. ఇది 1765 నుంచి 1772 వరకు ఉన్నది. లార్డ్ కానింగ్ వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారనమాట. లార్డ్ కానింగ్ కాదు, వారెన్ హేస్టింగ్ వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారనమాట. వారెన్ హేస్టింగ్ ఎందుకంటే 1772లో వచ్చింది ఎవరు? వారెన్ హేస్టింగ్ వచ్చాడు. లార్డ్ కానింగ్ ఎప్పుడు వస్తారు? 1858లో వస్తాడు లార్డ్ కానింగ్. సివిల్ సర్వీసెస్ వర్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ ద క్లైవ్స్ టెనర్. సివిల్ సర్వీసెస్ ఇతని టైంలో ఆర్గనైజ్ చేశారు, అంత తీసుకురాలేదు. అంటే మీరు అక్కడ ఉండండి అంటే సివిల్ సర్వీసెస్ లాగా ఉన్నదనమాట, అంతేగాని సివిల్ సర్వీసెస్ పూర్తిగా తీసుకురాలేదు. ఈ ప్రొహిబిటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ది అండర్టేకింగ్ ప్రైవేట్ ఆర్ యాక్సెప్ట్ ఆఫ్ ఎనీ గిఫ్ట్. బయట నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ
అదే ఎవరికి తెలియకుండా కానీ ఎటువంటి గిఫ్ట్స్ అధికారులు తీసుకోకూడదు అన్నాడు. బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే బ్రిటిష్ గిఫ్ట్లు తీసుకున్నది అంటే బ్రైబ్ అంటే లంచం తీసుకున్నట్టే అనమాట. సో అందుకోసం తీసుకోకూడదు, ఎక్కడ లొంగిపోకూడదు అని బ్రిటిష్ వాళ్ళకి వాడు ముందే రూల్స్ జారీ చేసి పడేశారు. డ్యూరింగ్ ద ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1766-69 Robert Clive was recalled during his course of in 1767 war. English were defeated by Hyder Ali. So ఆంగ్లో మైసూర్ వార్స్ మొత్తం 4 జరిగాయి. మొట్టమొదటి 1766-69లో జరిగింది. దీన్ని ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అంటారు. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ చేశారు. హైదర్ అలీ ఏమో 2 యుద్ధాల వరకు ఉన్నాడు. 2 యుద్ధంలో చనిపోతాడు. 4 యుద్ధాలు 2 ఏమో టిప్పు సుల్తానే యుద్ధం చేస్తారనమాట. టిప్పు సుల్తాన్ని షేరే మైసూర్ అంటారు. ఓకే, మనం రాబర్ట్ క్లైవ్ గురించి మొత్తం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు మనం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ లార్డ్ వారెన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇతను 1773లో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం ఇండియాలోకి లార్డ్ వారెన్ హేస్టింగ్ గారు వచ్చారనమాట. 1773 నుంచి 1785 వరకు ఉన్నారు. మనం చూసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే ఒక హోదాని, అదే డిజిగ్నేషన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఓకే, గవర్నర్ అనే పదం పక్కన ఇంకొక జనరల్ అనే పదం యాడ్ చేశారు. గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఓకే, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్ అని చెప్పాలి. ఇవి కూడా క్వశ్చన్లు చాలాసార్లు అడిగాడు, చిన్న ఎగ్జామ్లలో కూడా చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇవి బేసిక్ బిట్స్ అనమాట, ఇవి మారవు. హీ అనెక్స్డ్ ద బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇన్ 1772. ఇతను వచ్చిన వెంటనే 1772లో వచ్చాడు. అతను వచ్చిన వెంటనే ఇంకా బెంగాల్, బీహార్, ఒరిస్సాల మీద ఆక్రమించాడు. ఓకే, హీ స్టార్టెడ్ మోడర్న్ వెస్టర్న్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇతను ఇండియాలో మోడర్న్ వెస్టర్న్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ బ్రిటిష్ పాలన ఏ విధంగా అక్కడ వాళ్ళు వెస్టర్న్ ఇండియాలో వెస్టర్న్ కంట్రీస్ చేస్తుంటారు, ఇక్కడ కూడా అటువంటి పాలన తీసుకోవడానికి ఇతను మొదలుపెట్టాడు అనమాట. హీ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్ విత్ ది ఈజిప్ట్, టిబెట్, భూటాన్. హీ స్టాప్డ్ యాన్యువల్ పెన్షన్ టు ద మొఘల్ ఎంపరర్ అండ్ రెడ్యూస్ ద పెన్షన్ ఆఫ్ ది నవాబ్ ఆఫ్ బెంగాల్. ఇతను ఏం చేశాడంటే బిజినెస్ ఈజిప్ట్, టిబెట్, భూటాన్తో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ హీ స్టాప్డ్ యాన్యువల్ పెన్షన్. ఇతను మొఘల్ రాజులకు ఇచ్చేటువంటి సంవత్సరం యొక్క పెన్షన్ని బంద్ చేశాడు, స్టాప్ చేశాడు. అండ్ రెడ్యూస్ ద పెన్షన్ ఆఫ్ నవాబ్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ నవాబులకి ఇచ్చేటువంటి పెన్షన్ని అతను తగ్గించాడు. బెంగాల్ నవాబుకి ఇచ్చేటువంటి పెన్షన్ని అతను తగ్గించాడు. మొట్టమొదటి పెన్షనర్ ఎవరు అంటే షా ఆలం II అని చెప్పాలి. ఓకేనా, అక్బర్ II సెకండ్ పర్సన్. అక్బర్ II ఏమో తన శాలరీ పెంచమని రాజారాం మోహన్ రాయ్కి లండన్కి పంపిస్తే బ్రిస్టల్ అనే ప్లేస్లో ఆయన అక్కడే చనిపోతారనమాట. అది మీకు ఆల్రెడీ తెలుసు మొత్తం అక్బర్ II గురించి, షా ఆలం II గురించి. మొట్టమొదటి పెన్షన్ ఎవరంటే నవాబ్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే షా ఆలం II పెన్షన్ తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఇంక్లూడింగ్ ది సివిల్ సర్వీసెస్ వాజ్ వెరీ కరప్ట్ డ్యూరింగ్ ద హాస్టింగ్స్ టెన్యూర్. ఇతని పాలనా కాలంలో సివిల్ సర్వీసెస్ వెరీ కరప్ట్, అంటే చాలా లంచగొండులు అనమాట. సివిల్ సర్వీసెస్ వాళ్ళంతా పై అధికారులు కానీ జిల్లా అధికారులు వీళ్ళంతా లంచగొండులు అయిపోయారు అనమాట. అందుకోసం రాబర్ట్ క్లైవ్ ఏమన్నా లంచాలు ఎవరు తీసుకోకూడదు, గిఫ్ట్స్ ఎవరు తీసుకోకూడదు అన్నారు. కానీ ఇతని కాలంలో వచ్చేటప్పుడు బాగా లంచాలు ఎక్కువైపోయినాయి. హీ ఇనిషియేటెడ్ ద రోహిల్లా వార్ 1774, అనెక్సేషన్ ఆఫ్ రోహిల్ ఖండ్ బై నవాబ్ ఆఫ్ అవధ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిటిష్. సో అతను రోహిల్లా వార్ 1774లో మొదలుపెట్టాడు. దానివల్లనే రోహిల్ ఖండ్ అనే నవాబ్ ఆఫ్ అవధ్ యొక్క నవాబు నుంచి రోహిల్ ఖండ్ అనే ప్లేస్ని అతను ఆక్రమించాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఇతను గెలిచాడనమాట. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాక్ట్ ఆఫ్ 1781, అండర్ విచ్ పవర్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అండ్ ద సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా వర్ క్లియర్లీ డివైడెడ్. ఒక్కసారి చదవండి మళ్ళీ ఇంకోసారి. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాక్ట్ ఆఫ్ 1781, ఇతని పాలనాకాలంలో ఒక చట్టం వచ్చింది 1781. ఈ చట్టం ప్రకారము ద పవర్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయ సంబంధ పవర్స్ బిట్వీన్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్
గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అండ్ సుప్రీం కోర్ట్ కల్కత్తా వర్ క్లియర్లీ డివైడెడ్. అంటే న్యాయ హక్కులు ముందు గవర్నర్ జనరల్ చేతిలో ఉండేవి, ఇప్పుడు ఏం చేశారు, న్యాయ హక్కులు సుప్రీంకోర్టుకి ఏమేమి పోతాయి, అదే గవర్నర్ జనరల్కి ఏమేమి పోతాయి అని ఒక చట్టం తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు డివైడ్ చేశారనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు సుప్రీంకోర్టు 1773 చట్టం ద్వారా తీసుకొచ్చారు, 1774లో ఏర్పాటు చేశారు. 1774 సార్ ఎలీజా ఎన్ఫే మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జి అనమాట. 1+3 ఉండేవారు అనమాట. ఒక సిజేఐ ఉంటే 3 జడ్జి ఉండేవాళ్ళు అనమాట. ఈ కలకత్తాలో ఏర్పాటు చేశారనమాట. ఓకే, ఈ పవర్స్ డివిజన్ అనేది 1781 చట్టం ద్వారా పవర్స్ డివిజన్ చేశారు. సుప్రీంకోర్టు ఏమేమి పవర్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ పవర్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇన్ కౌన్సిల్కి ఏమేమి పవర్స్ ఉన్నాయి అనేది డివైడ్ చేశారు అనమాట. సో హీ లెడ్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ 1775-82 ఫాలోడ్ బై ట్రీటీ ఆఫ్ సాల్బాయి యాజ్ మరాఠాస్ వర్ డిఫీటెడ్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ సంబంధించి ఇతను లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది అనమాట. 1775-82 మధ్య జరిగింది. ఇతను ట్రీటీ ఆఫ్ సల్బాయ్ మరాఠా వాస్ డిఫీటెడ్. ట్రీటీ ఆఫ్ సల్బాయ్ ద్వారా ఆ యుద్ధం ముగిసింది, మరాఠాలు ఓడిపోయారు అనమాట. పిట్స్ ఇండియా యాక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, మనం చాలా చదువుతాం. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఇతని కాలంలోనే జరిగిందనమాట. ఈ లార్డ్ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కాలంలో జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, మన మోడర్న్ హిస్టరీ మొత్తం మనం ఈ లెసన్తో ఈ చాప్టర్తో మనం రివిజన్ అవుతాయి మనకు. సో ప్రతిదీ వస్తుంది. మనం ఈ పాయింట్స్ అన్ని మనం ఆల్రెడీ పాత వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా మీకు వస్తుందంటే మీకు ఎంత రివిజన్ చూడండి ఒకసారి. సో అందుకోసం ఈ వీడియో చేశాను అనమాట. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యారు. హైదర్ అలీ డైడ్ అండ్ మైసూర్ వాస్ డిఫీటెడ్. హైదర్ అలీ చనిపోయాడు, మైసూర్ వాస్ డిఫీటెడ్. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎవరున్నారు, రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఎవరున్నారు, వారన్ హేస్టింగ్స్ ఉన్నారు. ఇతని కాలంలోనే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో నేను ఆల్రెడీ చెప్పాను హైదర్ అలీ చనిపోతాడని. సో మిగిలిన 2 బార్లు కూడా టిప్పు సుల్తానే ఇది పోరాడుతాడు. డ్యూరింగ్ హిస్ టెన్ జ్యుడిషియల్ మర్డర్ ఆఫ్ నందకుమార్ అనే ఒక వ్యక్తిని చంపారనమాట ఇతని కాలంలోనే. ఎందుకు చెప్పారు, ఎప్పుడు 1775లో. నందకుమార్ వాజ్ ఎ క్రిటిక్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్ ఇండిక్టెడ్ ఇన్ ఫాల్స్ కేస్ అండ్ సెంటెన్స్ టు డెత్. ఇతను ఏం చేసామంటే ఎప్పుడు వారన్ హేస్టింగ్స్ మీద క్రిటిక్స్ రాసేవాడు అనమాట. సో దానివల్ల వారన్ హేస్టింగ్స్ కోపం వచ్చి వారన్ హేస్టింగ్స్ చంపేశాడని ఒకటి ఉంది అనమాట, ఒక పుకారు ఉందన్నమాట. ఇంకా మనం చూసుకుంటే కార్న్వాలిస్ 1786లో వచ్చాడు, 1793 వరకు ఉన్నాడు. ఇంకా ఇతని గురించి మనం ఇంకా తెలుసుకుంటే హీ వాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇది మనకు కావాల్సిన పాయింట్. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇండియాలో ఎవరు అని అడిగితే కార్న్వాలిస్ అని చెప్పాలి. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. సివిల్ సర్వీసెస్ ఫౌండింగ్ ఫాదర్ ఎవరంటే కార్న్వాలిస్ అని చెప్పాలి. రీఫార్మ్స్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు, అందుకోసమే ఆ పాలన మొత్తం ఒక సరిసమానం వేసి పడేశాడు అనమాట. ఇంతకన్నా ముందు వాళ్ళంతా ఇట్లంటే చేసుకునే వాళ్ళు ఇష్టమానుసారం ఇది ఇచ్చండి, ఒక చట్టం లేకుండా ఏం లేకుండా అలా చేసేవాళ్ళు. ఇతనైతే ఒక డివిజన్ చేసి మొత్తం ఒక సివిల్ సర్వీస్ వ్యవస్థని దేశం మొత్తం అమలు చేశారు. ఇతను లార్డ్ కార్న్వాలిస్ అనమాట. ఇతను చాలా ఇంపార్టెంట్ మన హిస్టరీలో, మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఇంకా మనం అతని గురించి ఇంకా తెలుసుకుందాం, మొత్తం ఒక చోటు తెలుసుకుందాం. ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు అని అన్నా సరే లార్డ్ కార్న్వాలిస్ అని చెప్పాలి మనం. క్రియేటెడ్ ద పోస్ట్ ఆఫ్ డిఎస్పీ అనే పోస్ట్ని ఎవరు క్రియేట్ చేశారంటే లార్డ్ కార్న్వాలిస్ క్రియేట్ చేశారు. హీ బిలీవ్డ్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. తను సపరేషన్ ఆఫ్ పవర్స్ని ఎక్కువ నమ్మేవాడు. దేర్ ఫోర్ హీ డిప్రైవ్డ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫ్ జ్యుడిషియల్ పవర్స్, క్రియేటెడ్ ద న్యూ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇతను డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే కొత్త పోస్ట్ని క్రియేట్ చేసి వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ వాళ్ళకి ఇచ్చారనమాట. అండ్ హీ ఆల్సో క్యారీడ్ అవుట్ ది గ్రాడ్యుయేషన్ ఆఫ్ కోర్ట్స్ ఇతను తీసుకొచ్చారనమాట. అండ్ హీ ప్రపోజ్ కార్న్వాలిస్ కోడ్. అతను 1770లో కార్న్వాలిస్ కోడ్ అని తీసుకొచ్చాడు అనమాట. అతని పేరుని తీసుకొచ్చాడు. 1773లో కార్న్వాలిస్ కోడ్ అని తీసుకొచ్చారు. ఇన్కార్పొరేటింగ్ సెవరల్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. అతను చాలా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే సంస్కరణ తీసుకొచ్చాడు. హీ కోడిఫైడ్ ద పర్సనల్ లాస్ ఇన్ ఐపీసీ సెక్షన్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్, ఇండియన్ పీనల్ కోడ్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ఆర్ కోడిఫైడ్ పర్సనల్ లాస్ అండ్ సపరేషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ సివిల్ సర్వీసెస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్. సపరేషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ రెండు సపరేట్ చేశాను అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎవరున్నారు, లార్డ్ కార్న్వాలిస్ ఉన్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం మైసూర్ వార్ల గురించి, మరాఠా వార్స్ గురించి. ట్రీటీ ఫాలోడ్ బై ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. సో థర్డ్ ఆంగ్లో మైసూర్ శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది. ఎవరి కాలంలో, లార్డ్ కార్న్వాలిస్ కాలంలో 1792లో జరిగింది. ఇంట్రడక్షన్ ఆఫ్ పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ దట్ ఈస్ జమీందారీ సిస్టమ్ ఇన్ ద బెంగాల్ అండ్ బీహార్. బెంగాల్లో బీహార్లో జమీందారీ సిస్టమ్ ఇతను
ఇంట్రడ్యూస్ చేశారు. జమీందారీ సిస్టమ్ అన్నా సరే, పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ అన్నా సరే ఒకటే అనమాట. ఇట్ వాజ్ అ వరస్ట్ మెజర్ ఆఫ్ ద లార్డ్ కార్న్వాలిస్. ఇదొక లార్డ్ కార్న్వాలిస్ ఒక తప్పుడు ఒక నిర్ణయం, ఒక తప్పుడు మెజర్స్ లేకుండా ఏమీ ముందుకెళ్ళాడని అర్థం. అండ్ యూరోపియనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మీకు ఆల్రెడీ తెలుసు, యూరోపియనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ, అదే వాళ్ళలాగా అక్కడ జరుగుతుంది, అక్కడ ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో, అక్కడ ఎలా పరిపాలన జరుగుతుందో ఆ పరిపాలన మొత్తం ఇక్కడ తీసుకొని ట్రై చేశాడు. అందుకోసం మోడర్న్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటారు. అండ్ హీ ఎస్టాబ్లిష్ ద పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ విత్ ద క్లాస్ ఆఫ్ రెవెన్యూ కలెక్టర్స్ జమీందార్స్ అండర్ ద జమీందారీ రైట్స్. జమీందార్ అంటే ఒక్కొక్క రెవెన్యూ, ఒక్కొక్క మండల్కి, ఒక డివిజన్కి ఒక జమీందారులను పెట్టేసి వాళ్ళు పర్మనెంట్ సిస్టమ్ వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేయాలి అని ఒక సిస్టమ్ తీసుకొచ్చిన వరకు లార్డ్ కార్న్వాలిస్ అనమాట. సో మొత్తం కార్న్వాలిస్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం చూసుకుంటే సర్ జాన్ షోర్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. సర్ జాన్ షోర్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే, ఫస్ట్ సివిల్ సర్వెంట్ టు బికమ్ ద గవర్నర్ జనరల్. ఫస్ట్ సివిల్ సర్వెంట్ టు బికమ్ ద గవర్నర్ జనరల్. ఒక సివిల్ సర్వెంట్ అంటే ఒక ఐసీఎస్ అధికారిగా పనిచేసి ఒక గవర్నర్ అయిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సర్ జాన్ షోర్. హీ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ దట్ జమీందారీ సిస్టమ్ 1793. యాక్చువల్ జమీందారీ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు, అదే పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఎవరు తీసుకొచ్చారు, కార్న్వాలిస్ తీసుకొచ్చారు. ఆ కార్న్వాలిస్ తీసుకొచ్చేటప్పుడు ఈ సర్ జాన్ షోర్ అనేవాడు ఐసీఎస్ అధికారిగా పనిచేసేవాడు. ఐసీఎస్ అధికారిగా పనిచేసి, అదే కలెక్టర్గా పనిచేసి ఈ జమీందారీ సిస్టమ్ యొక్క ఒక పత్రం ఉంటుంది కదా, దాని రూపకల్పన చేసింది, దాని రూపకర్త ఎవరు అంటే సర్ జాన్ షోర్ అనమాట. ఓకే, అర్థమైందా? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 వాజ్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. చార్టర్ యాక్ట్ 1793 ఇది సర్ జాన్ షోర్ కాలంలోనే తీసుకొచ్చారనమాట. హీ డిఫీటెడ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ హూ లేటర్ ఆన్ జాయిన్ ద సబ్సిడరీ అలియాన్స్ విత్ బ్రిటిష్ డ్యూరింగ్ ద వెల్లెస్లీ టెన్యూర్. ఇప్పుడు వెల్లెస్లీ ఎప్పుడు వచ్చాడు, సర్ జాన్ షోర్ తర్వాత వచ్చాడు. ఓకే, వెల్లెస్లీ ఏం తీసుకొచ్చాడు, సబ్సిడియరీ అలియన్స్ తీసుకొచ్చాడు. సబ్సిడియరీ అలియన్స్ అంటే సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి అంటే, నువ్వు సంవత్సరానికి ఇంత డబ్బులు మాకు చెల్లిస్తే నేను మీ మీదికి ఎవరు రాజులు దండెత్తి రాకుండా చూసుకుంటా అని రాజుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేదే ఇది సబ్సిడరీ అలయన్స్ అనమాట. ఈ సబ్సిడరీ అలయన్స్ అనేది రాజులు తమ యొక్క ఒక సార్వభౌమాధికాన్ని కోల్పోయారు ఈ చట్టంతో. ఎలాగంటే రాజు అయ్యుండి తన సైన్యాన్ని తన ప్రజల్ని కాపాడుకోలేడా? సో కాపాడుకోలేడు, నాకెందుకు ఈ పంచాయతీ, మీకెందుకు, మేము చూసుకుంటాం కదా అనే భావనతో ఆ రాజుల దగ్గర డబ్బులు తీసుకుని రాజులాగా లేరనమాట. వాళ్ళ కింద ఉన్నట్టే కదా, బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నట్టే అనమాట. సో అదే అనమాట సబ్సిడరీ అలియన్స్ అంటే. సో ఈ వెల్లెస్లీ సర్ జాన్ షోర్ ఏమో నిజాం ఆఫ్ హైదరాబాద్ని ఓడిస్తే, వెల్లెస్లీ వచ్చిన తర్వాత ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్తో సబ్సిడరీ అలియన్స్ సంతకం చేయించాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు సబ్సిడరీ అలయన్స్ సంతకం చేసి ఎవరంటే నిజాం ఆఫ్ హైదరాబాదే చేశాడు అనమాట. సో వెల్లెస్లీ వచ్చిన తర్వాత ఇతను నిజాం ఆఫ్ హైదరాబాద్ సబ్సిడరీ అలయన్స్లో సంతకం చేశారు. సబ్సిడరీ అలయన్స్ ఎవరు తీసుకొచ్చారు, వెల్లెస్లీని తీసుకొచ్చారు. ఓకేనా, ఇదన్నీ ఒక బిట్స్ అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అన్నీ కవర్ చేశాను. అవి ఏమన్నా చూడని వాళ్ళు బాగా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒక చాప్టర్ వైజ్ ఒక వేలో ఇచ్చుకుంటూ వచ్చాను. సో అక్కడ ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా యూజ్ అవుతుంది. ఆ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూడండి, చాలా యూజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీరు చూస్తే చాలా మేలు అవుతుంది. అండ్ 1798లో తీసుకొచ్చారు. ద రూలర్స్ ఆఫ్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్, మైసూరు, తంజావూరు, అవధు, జోధ్పూర్, జైపూర్, ఫైనల్లీ పేష్వాస్ ఆల్సో సైన్ ద సబ్సిడరీ అలయన్స్. ఫస్ట్ సైన్ చేసే నిజాం ఆఫ్ హైదరాబాద్, సెకండ్ మైసూర్, థర్డ్ తంజావూర్, ఫోర్త్ అవధ్, జోధ్పూర్, జైపూర్, ఫైనల్లీ పేష్వాస్. సో మనకు కింద ఆప్షన్ ఇవ్వచ్చు, కింద వాటిలో ఎవరు సబ్సిడరీ అలయన్స్ సంతకం చేయలేదు అని కూడా అడగచ్చు. సో పేర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తీసుకొచ్చారంటే వెల్లెస్లీ, నిజాం హైదరాబాద్ మొట్టమొదటి సంతకం చేశాడు. ఓకే, డ్యూరింగ్ ద హిస్ టెన్యూర్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్. సో మనం ఆంగ్లో మైసూర్ గురించి కంటిన్యూగా చేస్తున్నాం. 1799లో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ని వెల్లెస్లీ కాలం జరుగుతుంది. ఈ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ చనిపోతాడు. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఏం చేస్తారు, శ్రీరంగపట్నం సంధి అవుతుంది కదా, ఆ సంధిలో ఏం చేస్తారంటే టిప్పు సుల్తాన్ యొక్క కొడుకుని వాళ్ళు తీసుకుపోతారు అనమాట. సో అదే అనమాట ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో ఇంకా టిప్పు సుల్తాన్ చనిపోతాడు. ఇంకా సెకండ్ ఆంగ్లో మరాఠా వారు 1803, 1895కి మధ్యలో జరుగుతుంది. ఇది కూడా వెల్లెస్లీ కాలంలో జరుగుతుంది. ఏ యుద్ధం
ఏ గవర్నర్ జనరల్ ఏ వైస్రాయ్ కాలం జరిగిందో కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లార్డ్ జార్జ్ బార్లో 1805-1807 మధ్యలో వచ్చాడనమాట. ఇతని గురించి మనం మాట్లాడుకుంటే పర్సూడ్ మోడరేట్ పాలసీ, దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ద పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క వాళ్ళ యొక్క నాన్ ఇంటర్వెన్షన్, వాళ్ళ ఇంటర్వెన్షన్ కాకుండా మోడర్న్ పాలసీ తీసుకొచ్చాను అనమాట. ట్రైడ్ టు ఎస్టాబ్లిష్ ఏ పీస్ఫుల్ రిలేషన్స్ విత్ ద మరాఠాస్తో ఒక పీస్ఫుల్ రిలేషన్స్ చేయడానికి అతను ప్రయత్నించాడు. వైట్ మ్యూటనీ అట్ వెల్యూర్ 1806లో వచ్చిందన్నమాట. అక్కడ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. వైట్ మ్యూటనీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే గొడవపడ్డాం. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి కింద అధికారులు, మ్యూటనీ అంటేనే మీనింగ్ ఏంటి, కింద అధికారులు పై అధికారులతో గొడవపడ్డాం. మనకు ఆల్రెడీ మ్యూటనీ అనేది జరిగిందనమాట. సో వైట్ మ్యూటనీ అంటే బ్రిటిష్ అధికారుల మధ్యనే గొడవపడ్డాం అంతే అనమాట. సో లార్డ్ మింటో 1813లో వచ్చారనమాట లార్డ్ మింటో 1 గారు. అండ్ కంక్లూడెడ్ ఇంపార్టెంట్ అమృత్సర్ ట్రీటీ 1809లో అమృత్సర్ ట్రీటీ జరిగింది విత్ ద మహారాజా రంజిత్ సింగ్ విచ్ డిసైడెడ్ లేటర్ కోర్స్ ఆఫ్ ఆంగ్లో సిక్ రిలేషన్స్. ఓకే, అమృత్సర్ ట్రీటీ జరిగింది. ఈ యొక్క ఆంగ్లో సిక్ రిలేషన్స్ బాగుండాలని మహారాజా రంజిత్ సింగ్తో చేశారు. ఎప్పుడు దాన్ని అమృత్సర్ ట్రీటీ అంటారు. 1809లో జరిగింది. జిఎస్టీ అంటే లార్డ్ మింటో 1 చేశారు. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాలంలోనే 1813 ఒక చార్టర్ చట్టం వచ్చిందనమాట. ఇది లార్డ్ మింటో 1. చూడండి ఇక్కడ మింటో 1 అని ఉంది. మనకి మింటో మార్లే సంస్కరణలు వస్తాయి. అవి ఎప్పుడు 1909 అంటే ఇతను వచ్చిన 100 సంవత్సరాల తర్వాత ఇంకొక మింటో వస్తాడు. సో ఆ మింటో ఈ మింటో సేమ్ అని అనుకోవద్దు. ఇతను 1807లో వచ్చాడు. మింటో మార్లే అనేది 1909లో. ఓకే, ఫ్రాన్సిస్ రాడన్ హాస్టింగ్స్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఆంగ్లో నేపాల్ వార్ జరిగింది. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది. అండ్ పిండారి వార్ 1818లో జరిగింది అనమాట. పిండారి వార్స్ జరిగింది. ఆంగ్లో మరాఠా వార్ కూడా జరిగింది అనమాట. సో అదనమాట. ఇంకా మనం చూసుకుంటే లార్డ్ ఆమ్హెర్స్ట్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆంగ్లో బర్మస్ వార్, ఇతనికి ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ 1824-1860. బర్మీస్ అంటే ఏం లేదు, బర్మా అంటే ఏం లేదు, మయన్మార్. సో ఓకేనా. అండ్ సైన్ ద ట్రీటీ ఆఫ్ యబాడో. ట్రీటీ ఆఫ్ ఆంగ్లో బర్మాస్ యుద్ధం జరిగిన తర్వాత ఈ వాళ్ళతో ఒక ట్రీటీ అంటే సంధి జరుగుతాయి. ట్రీటీ అంటే సంధి. సో ట్రీటీ ఆఫ్ యడాబో జరిగిందనమాట. ఇది 1826లో జరిగింది. బై విచ్ బ్రిటిష్ మర్చెంట్స్ వర్ అలౌడ్ టు సెటిల్ ఆన్ సదర్న్ కోస్ట్ ఆఫ్ ద రంగూన్. సో బ్రిటిష్ మర్చెంట్స్, ఈ చట్టం ద్వారా బ్రిటిష్ మర్చెంట్స్ రంగూన్ యొక్క సదరన్ కోస్ట్ అంటే దక్షిణ కోస్ట్, అదే ఇదేమంటారు కోస్తాంధ్ర అంటాం కదా, అలా ఆ విధంగా అనమాట. సముద్రం యొక్క తీరం దగ్గర. సో అక్కడ రంగూన్లో ఈ బ్రిటిష్ అధికారులు అక్కడ తీసుకున్నారు అనమాట స్థలం. క్యాప్చర్ ఆఫ్ ద బరక్పూర్, అక్కడ అంటే 1826లోనే బరక్పూర్ని ఆక్రమించారు. ఓకే, మనం ఇక్కడ దాకా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్స్ అయిపోయారు. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొదలైంది అనమాట. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ అయింది. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. సో ఈయన ఎప్పుడు వచ్చాడు? 1828లో వచ్చారు. 1833లో ఉన్నాడు. సో ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరన్నా సరే లార్డ్ విలియం బెంటింగ్ అని చెప్పాలి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్ అని చెప్పాలి. ఓకే, 2 బిట్లు ఇట్లా చూడండి. ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నా సరే విలియం బెంటింగ్ అని చెప్పాలి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నా సరే విలియం బెంటింగ్ అని చెప్పాలి. ఓకే, చార్టర్ యాక్ట్ 1833 ఇతని కాలంలోనే వచ్చింది. హీ హ్యాస్ ద మోస్ట్ లిబరల్ బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ ఇండియా. లిబరల్ అంటే మరీ ఎంత స్ట్రిక్ట్ కాకుండా మరీ ఎంత లూజ్ కాకుండా మధ్య రకంగా వెళ్ళడం అనమాట. ఉదాసవాది అంటారు. టెన్యూర్ కోయిన్సిడెన్స్ విత్ ద సోషో రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ ఇన్ 19th century. 19th century జరిగినటువంటి సోషో రిలీజియస్ మూవ్మెంట్ అంటే సామాజిక సంస్కరణలు జరిగాయి కదా, సామాజిక మత సంస్కరణలు. ఆ కాలంలో ఇతను కూడా ఉన్నాడు. ఆ కాలంలోనే ఆ జరిగే సంస్కరణలోనే ఈ గవర్నర్ జనరల్ ఆ సంస్కరణ జరిగేటప్పుడు ఈ గవర్నర్ జనరల్ పరిపాలన జరిగిందనమాట. సో ఏమేం జరిగిందంటే ఇతను తీసుకొచ్చిన చట్టాలు ఏంటంటే అబాలిషన్ ఆఫ్ సతీ
సతీ చట్టాన్ని అబాలిషన్ చేయడానికి ఇతను చట్టం తీసుకొచ్చాడు. అదర్ క్రూయల్ రైట్స్ 1829లో ఇతను అబాలిషన్ ఆఫ్ సతీ అనే చట్టం తీసుకొచ్చాడు విలియం బెంటింగ్. అండ్ అక్కడ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ అతని కాలంలోనే ఇది జరిగిందనమాట, అబాలిషన్ ఆఫ్ సతీ. అబాలిషన్ ఆఫ్ సతీ అంటే ఏం లేదు, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, అతనితో పాటు భార్య కూడా ఆ యొక్క దాని మీద కూర్చొని కాలిపోవాలన్నమాట, దాన్ని సతీ అంటారు. సో దాన్ని ఇతను అట్లా ఎవరు చేయకూడదని ఒక చట్టం తీసుకొచ్చాడు అనమాట. ఇది కూడా ఒక 1857 రివోల్ట్ రావడానికి ఇది ఒక కారణం అనమాట. రెజల్యూషన్ ఆఫ్ 1835 అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. రెజల్యూషన్ ఆఫ్ 1835 యొక్క రెజల్యూషన్ రావడానికి అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకొచ్చేది అనమాట. అండ్ సపరేషన్ ఆఫ్ థగ్, దట్ ఈస్ హైవే రాబరీ ఇన్ 1830 బై కొలోనియల్ స్లీమ్యాన్. అంటే కొలోనియల్ స్లీమ్యాన్తో ఇతను హైవే రాబరీ జరిగేవి 1830 ఆ టైంలో. ఇతను అవన్నీ ఆపడానికి ప్రయత్నించాడు అనమాట. రాజా ఆఫ్ మైసూర్ డిపోజ్డ్ అండ్ టెరిటరీస్ ఆఫ్ కింగ్డమ్ వర్ అనెక్స్డ్ ఇన్ 1831. రాజా ఆఫ్ మైసూర్ యొక్క టెరిటరీస్ కింగ్డమ్ని వీళ్ళు ఆక్రమించారు అనమాట. అనెక్సేషన్ ఆఫ్ కాహచర్ అండ్ జాంతియా అండ్ కూర్గ్ ఆన్ ద చార్జెస్ మాల్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు మా యొక్క మాటలు మీరు వినట్లేదు అని ఒక నింద వేసి ఈ చాచర్ని, జాంతియాని, కూర్గ్ని, ఈ స్థలాలని వాళ్ళు ఆక్రమించారన్నమాట. సో అప్పట్లో ఏంటంటే వాళ్ళ యొక్క సంస్థానంలో ఒక మనిషిని పెట్టేసి వాళ్ళు మన మాటలు చెప్పి వినేలా చేసేవారు అనమాట బ్రిటిష్ వాళ్ళు. సో వినకపోతే ఇంకా అంతే, ఇంకా ఏమంటారు, అనెక్సేషన్ చేయడం అనమాట, ఆక్రమించడం అనమాట. సో అది ఫార్మేషన్ ఆఫ్ ఆంగ్లో ప్రావిన్స్. ఇతను విలియం బెంటింగ్ కాలంలోనే ఆంగ్లో ప్రావిన్స్ అంటే అప్పటి కాలంలో రాష్ట్రం అని అనుకోండి. ఓకే, 1834లో ఆగ్రా ప్రావిన్స్ వచ్చిందనమాట. ట్రీటీ ఆఫ్ పర్పెక్చువల్ ఫ్రెండ్షిప్ విత్ ద రంజిత్ సింగ్ టుక్ ప్లేస్. రంజిత్ సింగ్తో ఒక పర్పెక్చువల్ ఫ్రెండ్షిప్ జరిగిందనమాట. ఫ్రెండ్షిప్ లాగా ఉందామని వాళ్ళు ఒక చట్టం చేసుకున్నారు అనమాట. ఇంకా మనం చూసుకుంటే సర్ చార్లెస్ మెట్కాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే 1835-1836లో వచ్చారనమాట. బ్రీఫ్ టెన్యూర్ ఆఫ్ మార్కెట్ బై ది లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ ఆఫ్ ప్రొహిబిటరీ రిస్ట్రిక్షన్స్ యాజ్ ఎ న్యూ ప్రెస్ లా వాస్ పాస్డ్. ఒక లిబరేషన్ ఇండియన్ ప్రెస్ ఆఫ్ ప్రొహిబిటరీ రిస్ట్రిక్షన్స్, కొన్ని రిస్ట్రిక్షన్ తీసుకొచ్చి తను మెట్కాఫ్ ఒక ప్రెస్ లా తీసుకొచ్చారనమాట, పాస్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే లార్డ్ ఆక్లాండ్ గురించి మాట 1836-1842లో వచ్చాడు. డిజాస్టర్స్ ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ జరిగింది ఇతని కాలంలోనే అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోవాలన్నమాట. లార్డ్ ఎలన్ బరో గురించి మాట్లాడుకుంటే 1842-1844 1840 నుండి 44 మధ్యలో వచ్చారనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఆఫ్ఘాన్ వార్ ఇతను సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. అనెక్స్ ద సింధ్ ప్రావిన్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ 1843. సింధ్ ప్రావిన్స్ని వీళ్ళు 1843లో వీళ్ళు ఆక్రమించారనమాట, అది తీసేసుకున్నారు అంటే అనమాట. బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా టు రీకాల్ ఫర్ ద డిఫైయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ గవర్నర్ జనరల్గా పనిచేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే 1773లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒకటి వచ్చిందనమాట. వీళ్ళు ఏం చేయాలంటే దీంట్లో కొంతమంది ఎంపీలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఎలా భారతదేశాన్ని పరిపాలన చేయాలి అనే దాని మీద సలహాలు సూచనలు ఇస్తుంటారు అనమాట. దానికి కూడా ఇతను ఎలక్ట్ అయ్యాడు అనమాట. వార్ విత్ ద గ్వాలియర్ అక్కర్ డ్యూరింగ్ ద హిస్ టెన్యూర్. గ్వాలియర్ ఒక యుద్ధం జరిగింది ఇతని కాలంలోనే. ఇంకా చూస్తే లార్డ్ హార్టింజన్ 1845-1848లో వచ్చాడు. issued orders for the prohibition of female insecticide and suppression of the practice of human sacrifice among the gods of central India. సో ఏంటంటే ఫీమేల్ ఇన్ఫెక్టిసైడ్ అండ్ సప్రెషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్, అంటే ఇప్పుడు మనుషులకి కొందరు బలిస్తుంటారు కదా దేవతల కోసము. సో వీటన్నిటికీ ఇతను ఒక ప్రొహిబిషన్ అంటే ఒక చట్టం తీసుకొచ్చాడు అనమాట. ఆంగ్లో సిక్ వార్ ఇతని కాలంలో జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే డెల్హౌసీ గురించి. డెల్హౌసీ మనకు చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెల్హౌసీ చాలా చేశాడు అనమాట మనకు, అతని గురించి చాలా చదువుతాను అనమాట. సో అందుకోసం మనం అంటున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అప్లికేషన్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ పొలిటికల్ రీజన్స్ ఫర్ ద రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ అవడానికి ఇది కూడా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక ప్రధాన కారణం. డాక్టర్ ల్యాబ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకి పిల్లలు అంటే సంతానం లేదు అంటే అప్పుడు ఏం చేస్తారు, రాజు ఎవరినైనా దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకొని తన రాజ్యాన్ని ముందుకు సాధిస్తాడు. కానీ ఇతను ఏం చేశాడు, ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళంతా ఆ రాజ్యాలంతా అవి మావి, మీరు దత్తత తీసుకోకూడదు, దత్తత తీసుకుంటే మేము
గుర్తించము, అది రాజ్యంలా గుర్తించము, సో ఆ రాజ్యం మాదే అని చెప్పారనమాట. సో అలాగా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వస్తుంది. ఆ విధంగానే చాలామంది గొడవ పడ్డారు. ఆ విధంగానే ఆ చట్టంతోనే 1858 యుద్ధంకి ప్రధాన కారణమైందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనెక్స్ చేసింది ఏది అంటే సతారా అనే ఒక రాజ్యం అంటే ఆక్రమించారు. తర్వాత జైపూర్, సంబాల్పూర్, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగ్పూర్, అవధ్ అండ్ అండర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కింద వచ్చాయన్నమాట ఇవన్నీ. సో ఏంటంటే వీళ్ళందరికీ ఈ ఝాన్సీ కానీ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కానీ, భగత్ సింగ్ కానీ, సంబాల్పూర్ కానీ, నాగ్పూర్ కానీ, అవధ్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే పిల్లలు లేరు అనమాట. పిల్లలు లేకపోతే దత్త తీసుకుంటే వాళ్ళు గుర్తించలేదు. సో దానికోసం వీళ్ళంతా 1858 రివోల్ట్లో పాల్గొన్నారు. కానీ 1858 రివోల్ట్ సక్సెస్ కాలేదు. ఎందుకంటే అందరూ ఒకే చోట, అందరూ కలిసి పోరాడలేదు. అందరూ ఒక్కొక్క టైంలో పోరాడారు. రాజులు కూడా కొందరి రాజుల యొక్క కింద సైన్యాధికారులు కొందరు సహకరించలేదు. ఓకే, ఇవన్నీ కారణాలు. డెల్హౌసీ, ఇది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు తీసుకొచ్చారంటే డెల్హౌసీ తీసుకొచ్చారని చెప్పండి. అండ్ ఎవరు మొట్టమొదటిగా సైన్ చేశారంటే సతారా ఆక్రమించారని చెప్పండి. దీని యొక్క ఆప్షన్స్లో 1858 రివోల్ట్ రావడానికి కారణాలు ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బలమైన కారణం అనమాట. సో అది అనమాట, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్న బిట్స్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద రైల్వేస్ ఫ్రమ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ రైల్వే డెల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఫస్ట్ రైల్వే ఎక్కడ ప్రవేశపెట్టే బాంబే టు థానే. మొట్టమొదటి రైల్వే బాంబే నుంచి థానేకి ప్రవేశపెట్టారు అనమాట. ఈ టెలిగ్రాఫ్ కూడా ప్రవేశపెట్టారు. ఇతని కాలంలో టెలిగ్రాఫ్ కూడా ప్రవేశపెట్టారు. పోస్టల్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టారు. ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేశారంటే కలకత్తా టు ఆగ్రా, కలకత్తా నుంచి ఆగ్రాకు ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ మొదలుపెట్టారు. ఫస్ట్ ట్రైన్ ఏమో బాంబే టు థానే. ఓకేనా. పోస్టల్ రిఫార్మ్స్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఆఫ్ 1854 తీసుకొచ్చారు. పోస్టల్ రిఫార్మ్స్ ఇతనికి అమలు వచ్చాయన్నమాట. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 పాస్ చేశారనమాట. వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ 1854 వచ్చనమాట. దీన్ని మాగ్నా కార్టా ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆల్సో పాస్డ్. ఇతని కాలంలోనే వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ అనేది వుడ్స్ ఎడ్యుకేషన్ ఒక పాలసీ తీసుకొచ్చామంట. దీన్ని ఏమంటారంటే మాగ్నా కార్టా ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇండియా. మాగ్నా కార్టా ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఆఫ్ దేన్ని అంటారు అని అడుగుతారు అనమాట. వుడ్స్ డిస్పాచ్ అంటారన్నమాట. వుడ్స్ డిస్పాచ్ అంటే అదొక ఎడ్యుకేషన్ రిఫార్మ్ అనమాట. ఎప్పుడు వచ్చింది? 1854లో వచ్చింది. సో సెకండ్ ఆంగ్లో బర్మీస్ వార్ 1852లో ఇతని కాలంలోనే డెల్హౌసీ కాలంలో జరిగిందనమాట. అనెక్సేషన్ ఆఫ్ లోవర్ బర్మా అక్కడ డ్యూరింగ్ ఇస్తున్నారు. లోవర్ బర్మాని వీళ్ళు ఆక్రమించారనమాట. విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఎవరు తీసుకొచ్చారంటే ఇతను డెల్హౌసీ కాలంలో వచ్చిందనమాట. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాజ్ మూవ్డ్ టు షిమ్లా. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ షిమ్లాకి ట్రాన్స్ఫర్ చేశారనమాట ఇతని కాలంలోనే. అండ్ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆల్సో ఎస్టాబ్లిష్. బ్రిటిష్ ఇండియా యొక్క సమ్మర్ క్యాపిటల్ కూడా షిఫ్ట్ చేశారనమాట అక్కడికి. అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద బెంగాల్ ఆర్టిలరీ వాజ్ మూవ్ టు మీరట్. బెంగాల్ ఆర్టిలరీ అదొక ఆర్టిలరీ అంటే బాణసంచ చేసేవని ఆర్టిలరీ అంటారు. అది ఆ యొక్క సమూహం కూడా మీరట్కి షిఫ్ట్ చేశారు. అండ్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఏమో షిమ్లాకి షిఫ్ట్ చేశారు. ఆ షిమ్లాకే మళ్ళీ ఏం చేశారంటే సమ్మర్ క్యాపిటల్ కూడా చేసి అక్కడికే షిఫ్ట్ చేశారన్నమాట. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఇతని కాలంలో జరిగిందనమాట. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ కూడా ఇతని కాలంలో జరిగింది. అండ్ అనెక్సేషన్ ఆఫ్ పంజాబ్ ఫ్రమ్ మహారాజా దలీప్ సింగ్ హ్యాండెడ్ ఓవర్ కోహినూర్ డైమండ్ టు ద బ్రిటిష్. మహారాజా దిలీప్ సింగ్ కూడా ఇతను పంజాబ్ యొక్క పాలించండి మహారాజా దలీప్ సింగ్ని కూడా వీళ్ళు ఓడించి అతని నుంచి కోహినూర్ డైమండ్ని తీసుకున్నారన్నమాట. ప్రస్తుతం కోహినూర్ డైమండ్ లండన్లో మ్యూజియంలో ఉందన్నమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సపరేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఎవ్రీ ప్రావిన్స్. ప్రతి ప్రావిన్స్లో ఒక సపరేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారన్నమాట. సో ప్రభుత్వం యొక్క పనులు చేయడానికి ఒక ఆఫీస్, ఒక ఎంఆర్ ఆఫీస్ లాగా ఇతను తీసుకొచ్చారన్నమాట. టు బ్రింగ్ ద మోర్ ల్యాండ్ అండర్ ది కల్టివేషన్. టు బ్రింగ్ ద మోర్ ల్యాండ్ అండర్ ది కల్టివేషన్ టు ఎర్న్ ద మోర్ రెవెన్యూ. సో ఎక్కువ రెవెన్యూ రావడానికి ఎక్కువ ల్యాండ్ కల్టివేషన్ తీసుకొచ్చారన్నమాట. సో బీడు భూములు ఏముంటే అవన్నీ బాగా చేయించడం, సో సేద్యం చేయండి, చేసుకోండి మీరు అని చెప్తే వాళ్ళ నుంచి రెవెన్యూ రాబట్టడానికి. 2 కెనాల్స్, రెండు కెనాల్స్ అతను 1851లో నిర్మించారన్నమాట. అప్పర్ గంగా కెనాల్ ఒకటి, అప్పర్ గంగా కెనాల్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఆరిజినేటింగ్ ఇన్ హరిద్వార్లో ఆరిజినేట్ అవుతుంది ఆ కెనాల్. అప్పర్ గంగా కెనాల్ ఏర్పాటు చేశారు. అండ్ బరిదోద్ కెనాల్ ఇన్ పంజాబ్లో బరిదోద్ కెనాల్ని ఏర్పాటు చేశాడు ఆర్ కన్స్ట్రక్టెడ్. సిమిలర్లీ ద హార్బర్స్ ఆఫ్ కలకత్తా, బాంబే, కరాచీ మోడర్నైజ్ టు రిసీవ్ ద లార్జ్ మ్యారిటైమ్ షిప్స్ రావడానికి కలకత్తా, బాంబే, కరాచీ కూడా ఆ హార్బర్స్ని కూడా అతను
మోడర్నైజ్ చేశారనమాట. సో డెల్హౌసీ గురించి మొత్తం మనం తీసుకున్నాము. ఇంకొకసారి మీరు డబల్ టైం ఈ వీడియో మొత్తం విన్నా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీ మొత్తం రివిజన్ చేస్తుంది ఈ వీడియో. మీరు ఒకసారి మీకు అర్థమేంటాయి, ఒకసారి ఈ వీడియో నేను చెప్తున్నా మీకు అర్థమేంటాయి. ఎంత రివిజన్ పాత వీడియో చూసే వాళ్ళకంతా అర్థమేంటాయి. ఆల్రెడీ ఈ మోడర్న్ హిస్టరీ మొత్తం చదివిన వాళ్ళకంటే అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత ఈ వీడియో మీకు మేలు చేస్తుందో. మనం వైస్రాయ్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇంకా మనం వైస్రాయ్స్ గురించి ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను వైస్రాయ్స్ గురించి మొత్తము రేపటి వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా ఏంటంటే మీరు ఈ వీడియో ఈరోజు చూసారంటే నేను రేపటి వీడియోలో వైస్రాయ్స్ గురించి నేను డిస్కస్ చేశాను. సో ఏంటంటే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా మన పాత వీడియోస్ ఉన్నాయి, మోడర్న్ హిస్టరీ పాత వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ షేర్ చేయండి. మోడర్న్ హిస్టరీ ఎవరైనా సరే బయట కొనాల్సిన ఏమీ అవసరం లేదు. నేను ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎకానమీ కూడా మీకు అన్ని క్లాసెస్ కూడా ఎకానమీ కూడా క్లారిటీగా ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగులో కానీ అందరికి కూడా మీకు నేను ప్రొవైడ్ చేసిన నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అండ్ మీ వంతు ప్రయత్నం మీరు షేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఫేస్బుక్లో మీరు షేర్ అనే బటన్ కింద ఉంటుంది కదా, అక్కడ షేర్ చేయండి. అండ్ విషయం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెడుతున్నా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకోసమే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు వీడియో అలర్ట్ వస్తూ ఉంటుంది. దాంట్లో బెల్ మీద నొక్కితే మీరు ఆల్ అని వస్తుంది కదా, ఆల్ అని నొక్కితేనే మీకు ఆ అలర్ట్ వీడియోస్ వస్తుంటాయి నేను ఏ వీడియో పెట్టా అనేది. ఇంకా ఏంటంటే నేను ఎకానమీ పాలిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. 3 days అది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా మనకు ఆన్లైన్ ఇంకా హైదరాబాద్ అయితే పోలేము. హైదరాబాద్ స్థితి ఎలా ఉందో కూడా నేను మీకు తెలియజేస్తాను కొద్ది రోజుల తర్వాత. అండ్ దెన్ దయచేసి షేర్ చేయండి. మన వీడియోస్ మోడర్న్ హిస్టరీ సంబంధించి అన్ని వీడియోస్ అన్ని రెడీగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ నోబెల్ ప్రైజెస్ సంబంధించి కూడా అన్ని వీడియోస్ నేను చేశాను, చాలా డెప్త్గా చేశాను. మీరు ఇక చూస్తే అసలు మర్చిపోలేరు, ఆ విధంగా చేశాను. సో అందరూ చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నేను ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నాను, సో హ్యాపీగా ఫీల్ అయిన ఈ వీడియోతో అంటే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళకి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ అన్నీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు నేను పీడిఎఫ్ మెటీరియల్స్ డైలీ పోస్ట్ చేస్తున్నాను. పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ డౌట్స్ క్లియరెన్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. డౌట్స్ అని మెసేజ్ అందరికి నేను రిప్లై ఇస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే నాకు మెసేజ్ చేస్తూ మీరు. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మొన్న ఒక గ్రూప్ 2 సంబంధించి ఒక వీడియో పెట్టాను. ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, గ్రూప్ 2 సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఆ వీడియో కంపల్సరీ ప్రతి ఆస్పిరెంట్ కంపల్సరీగా చూడాలి ఆ వీడియో. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈవెన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలియవు, ఎప్పుడు మనం నోటిఫికేషన్ పూర్తిగా చదవము అనమాట. సో నేను మొత్తం చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది డౌట్స్ కూడా అడిగారు. ఆ డౌట్స్ అన్ని నేను పార్ట్ 2 అని పెట్టి ఒక వీడియో తీస్తాను. సో దాంట్లో ఆ డౌట్స్ అన్నీ వస్తాయి అనమాట. చాలామంది అడిగారు పీజీడీసీఏ సర్టిఫికేట్ సరిపోతుంది కదా, అదే గ్రూప్ 2కి ఆఫీస్ ఆటోమేషన్ తీసుకోవాలని కంపల్సరీ అని అడిగారు. కొందరు పీహెచ్ రిజర్వేషన్ గురించి అడిగారు. అవన్నీ నేను చాలా డౌట్స్ ఉన్నాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఆ డౌట్స్ అన్ని క్లారిటీగా ఒక వీడియో చేసి నేను మీ ముందు తీసుకొస్తాను అనమాట. మీ డౌట్స్ ఇంకా చాలా మందికి ఉపయోగపడతాయి అనమాట. మనం చేసే ప్రతి పని ఇంకా కొంత ఉపయోగపడుతుందంటే ఇంకా దానికన్నా హ్యాపీ ఇంకేముంది. చాలామంది మెసేజ్ చేశారు అన్నమాట, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో మీ మెసేజెస్ నాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తుంటాం. షేర్ కూడా చేయండి. చాలామంది చూస్తుంటే కదా మన వీడియోకి కొద్దిగా వాల్యూ వచ్చేది, లేకపోతే నాకు కూడా ఒక ప్రోత్సాహం ఏమొస్తుంది చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ.